నేను మొన్ననే చెప్పిన ఎంఏ పాలిటిషియన్, ఎంఏ జ్యోతిష్ శాస్త్రం చదివే తప్పకుండా మా ప్రయత్నంగా. ఇప్పుడు గంగుల కమలాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సరే అంగస్తుంది ఆయన, అంటే శాసనసభ్యుడు, 5 ఏళ్ళు మంత్రి చేసిండు, నేను స్మార్ట్ చేసినా, మస్తు భూకబ్జాలు చేసినా నేను గెలుస్తాను అనలేకపోతుండే కదా. మేము తప్పకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. మెజార్టీ సీట్లు వస్తాయి, రావాలని కోరుకుంటున్నాం. మా నాయకత్వం అంతా సమిష్టిగా మేము ఎన్నికలను ఎదుర్కొన్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తాం. ఐదేళ్ళు మంత్రి, మళ్ళీ శాసనసభ్యుడు, ఆయనే అంగస్తుండ్రి. ఆయనకి ఎంత ఆయన మాట్లాడితే మొన్న ఆయన ఓవైసీ గారు నా దయా దాక్షిణ్యంగా గెలిచిండని చెప్తాడు. మళ్ళీ ఆయన బీజేపీలో కలుస్తాడని చెప్తాడు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయనకే తెలియదు. మనం ఇవాళ చూస్తాను జీబులకే గుంజి ఒక మాజీ మంత్రి, శాసనసభ్యుడు చట్టంలో ఏ పద్ధతిలో వ్యవహారం చేయాలో కూడా తెలియనట్టుగా నేను టీవీలో చూసిన. జీబులకి దించి దౌర్జన్యంగా ఇట్లా అనుకుంటూ పోతా ఉన్నాను. ఇప్పుడు అది ఊహాజనితమైన ప్రశ్నకు జవాబు లేదు. మేము మెజార్టీ తేవాలని కోరుకుంటున్నాం. మేమే అధికారంలోకి వస్తాము, మాకే మెజారిటీ వస్తుంది. దిస్ ఇస్ డెఫినెట్లీ వాంట్ టు ఛాలెంజ్ ఇట్. అరే మెజారిటీ ఎంతనే 40కి వస్తాయి. 40 వస్తున్నాం మేము. 40 స్థానాల్లో 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 40 పై చిలుకు. రైట్ ఇట్ డౌన్. ఏ డొక్క తిరుగుడు లేదు. స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇది. కానీ ఇవాళ జరిగిన ఎలక్షన్ల మీరు అయితే అబ్జర్వ్ చేసారు. నేను ఇంతకు చెప్పినట్టుగా వాళ్ళే అంత ఎక్కడ, అరే ఒక ఓటు లేని వ్యక్తి ఆ ప్రాంతాల్లో తిరగద్దు, కానీ ఓటు లేని వ్యక్తి తిరుగుతారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ మీద దాడి. ఇట్లా అనేక సందర్భాల్లో చూసిన కదా. అక్కడ డైరెక్ట్ పోలీసులు ఎట్ట బెదిరిస్తున్నారు నిజామాబాద్ ఎంపీ. ఇవన్నీ మీరు కూడా దయచేసి నోట్ చేసి పెట్టుకొని అడగాలి. మళ్ళీ ఎప్పుడన్నా మీరంతా కోతుల పెడద వద్దట, దోమల పెడద వద్దట, కుక్కల పెడద వద్దట. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్. ఇంత పెద్ద ₹1,00,00,000 ఇచ్చేయాలి ప్రతి పేపర్, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. పాపం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టినా పెట్టలే సేవ్ తెలంగాణ. సేవ్ తెలంగాణ అర్థం కాదు. తెలంగాణ ఏర్పాటును తల్లి ఉట్టి బిడ్డ చచ్చిపోయింది అని సాక్షాత్ పార్లమెంట్ అవమానపరిచిన వాళ్లకు తెలంగాణలో ఓటు అడిగే హక్కే లేదు. తెలంగాణకు 2 బడ్జెట్లో ₹1 నిధులు ఇవ్వడానికి అసలు అడిగే హక్కే లేదు.